కొత్తిమీరని ఓన్లీ గార్నిషింగ్కే కాదు, దాంతో ఒక రెసిపీ చేసేద్దాం రండి. రెసిపీ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: క్లీన్ చేసుకున్న చికెన్, కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మసాలాలు, ఒక ఉల్లిపాయ. మసాలా కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ అండ్ ఒక ఆనియన్ యాడ్ చేసి, దాంతోపాటు దీంట్లో చూపిస్తున్న మసాలాలు కూడా యాడ్ చేసి మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 100 grams ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దీంట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టెప్ బైగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ యాడ్ చేసినాక దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మనము దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినాక దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాక మనం అన్ని ముక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మన కొత్తిమీర మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ప్రాపర్గా వేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని ముక్కలకు కూడా బాగా ఈ మసాలా పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దానికి ఫైనల్ టచ్అప్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ముక్కకు కూడా మసాలా ఎలా పట్టిందో. ఒకసారి ఫైనల్గా దాన్ని టెస్ట్ చేయండి, బాగా ప్రాపర్గా కుక్ అయిందా లేదా అని. లాస్ట్లో సర్వ్ చేసే ముందు కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాం. చూస్తున్నారు కదా ఎంత స్పైసీగా డెలీషియస్గా కనిపిస్తుందో. ఈ రెసిపీని మనం ఓన్లీ రైస్లోకే కాదు చపాతీలో కూడా తినవచ్చు. అండ్ దీంతోపాటు పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా వెరీ మైల్డ్ స్పైసెస్ తోటి ప్రిపేర్ చేసిన రెసిపీ ఇది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.